హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్లాస్ గణిత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జీవిఎస్. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఫంక్షన్స్ ఇన్ పైథాన్. అసలు ఫస్ట్ ఫంక్షన్స్ అంటే ఏంటి? ఫంక్షన్స్ అంటే ఇప్పుడు మనం ఒక పైథాన్ ప్రోగ్రామ్ రాస్తాం. దాంట్లో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ మనకి మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేయాలనిపిస్తే సో అలాంటి టైంలో మనం వాటిని ఫంక్షన్స్ లో స్టోర్ చేసుకుంటాం. సో ఫంక్షన్స్ లో స్టోర్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో మనం దాన్ని మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేయొచ్చు. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే సమ్ అనేది ఒకటి ఉంది. నాకు ఒక ఏబిసి అనే వేరియబుల్స్ సమ్ మెనీ టైమ్స్ కావాలి. నాకు చాలా సార్లు నేను వాడాలనుకుంటున్నాను. సో అలాంటి టైంలో మనం ఏం చేయబోతున్నాం అంటే సో ఏబిసి అనే 3 వేరియబుల్స్ కి ఒక ఫంక్షన్ రాస్తాం అనమాట, సమ్ అనే ఫంక్షన్. సో దాంట్లో ఏమవుతుంది, నేను ఎవ్రీ టైం నేను ఆ ఫంక్షన్ కి ఈ 3 వేరియబుల్స్ నేను పాస్ చేసినప్పుడు అది ఏమవుతుందంటే ఒక సమ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. అలా నాకు ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ అది రిటర్న్ చేస్తుంది. సో అదే ఫంక్షన్స్. సో ఈ రోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి defining and calling functions, return types, positional and keyword arguments, default arguments, variable length arguments, and star args and star kw args. డాక్ స్ట్రింగ్స్ యూజ్ చేసి హెల్ప్ అనే మెథడ్ వల్ల యూజ్ ఏంటో తెలుసుకుంటాం. అండ్ డాక్ అనేది దేనికి వాడతాం తెలుసుకుంటాం. స్కోప్ ఆఫ్ వేరియబుల్స్, ఎల్ఈజిబి రూల్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. రికర్సివ్ ఫంక్షన్స్, ఫంక్షన్ అనోటేషన్స్, ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్, పాసింగ్ ఫంక్షన్స్ as arguments, closure and inner functions, advanced closure example, real use case. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ మనం కవర్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్ అండ్ కాలింగ్ ఫంక్షన్స్. ఫస్ట్ అసలు ఫంక్షన్ అంటే మీకు ఏంటో ఇందాక చెప్పాను. ఫంక్షన్ ఇస్ ఏ బ్లాక్ ఆఫ్ ఎ కోడ్ విచ్ వీ కెన్ యూజ్ సో మెనీ టైమ్స్. సో మనం ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ మనం ఎన్నిసార్లు అన్నా యూజ్ చేసుకోవచ్చు యూజింగ్ ఏ ఫంక్షన్. సో అది ఫంక్షన్ అంటే. అండ్ ఫంక్షన్ యొక్క సింటాక్స్ వచ్చేసి ఇన్ పైథాన్ లో డెఫ్ డెఫ్ స్పేస్ ఫంక్షన్ నేమ్ ఆఫ్ పారామీటర్స్ పాస్ చేస్తాం. మనకి ఎన్ని పారామీటర్స్ కావాలంటే అన్ని పారామీటర్స్ పాస్ చేస్తాం. అండ్ కాలన్ సమ్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. మనకి ఏదంటే స్టేట్మెంట్స్ సమ్ అనేది క్యాల్కులేట్ చేయాలి కాబట్టి సో అది ఒక స్టేట్మెంట్ ఆర్ ఎక్స్ప్రెషన్. సో అలాంటివన్నీ రాసుకొని మనం లాస్ట్ లో రిటర్న్ టైప్ రాస్తాం. రిటర్న్ టైప్ ఏంటి, నాకు సమ్ వాల్యూ కావాలి. సో అదే రిటర్న్ వాల్యూ. సో నేను మీకు దీని ఒక ప్రోగ్రామ్ తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు దాన్ని బట్టి మీరు ట్రై చేయండి మీరు ఓన్ గా. సో మీరు ఇక్కడ కోడ్ చెక్ చేసుకోవచ్చు అనమాట. నేను గ్రీట్ అనే యొక్క ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఆ గ్రీట్ అనే ఫంక్షన్ని నేను ప్రింట్ స్టేట్మెంట్ ఏం రాశానండి, వెల్కమ్ టు పైథాన్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాశాను. నేను ఇప్పుడు నా ఫంక్షన్ని నేను కాల్ చేస్తున్నాను. గ్రీట్ ఆఫ్ అని కాల్ చేశాను అనమాట. నేను ఇప్పుడు అక్కడ గ్రీట్ ఆఫ్ అని కాల్ చేసిన వెంటనే నాకు ఏమని రావాలి, అవుట్పుట్ వెల్కమ్ టు పైథాన్ ప్రోగ్రామ్ అని రావాలి. సో మీరు ఒకసారి అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు అనమాట. గ్రీట్ ఆఫ్ అని కాల్ చేశాను. నేను దాన్ని ఒకసారి మీకు రన్ చేసి చూపిస్తాను. ఏమని వచ్చింది అవుట్పుట్, వెల్కమ్ టు పైథాన్ ప్రోగ్రామ్. ఇప్పుడు నేను ఒకసారి కాల్ చేశాను. మీకు ఇందాక చెప్పాను కదండి ఫంక్షన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి, బ్లాక్ ఆఫ్ కోడ్ని సో మెనీ టైమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇంకోసారి కాల్ చేస్తాను అనమాట. నాకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కాల్ చేస్తాను. నేను అన్నిసార్లు నాకు అది అవుట్పుట్ అనేది డిస్ప్లే చేయాల్సిందే. సో నేను మళ్ళీ కాల్ చూసా గ్రేట్ ఆఫ్ అని. నాకు ఇప్పుడు ఎన్నిసార్లు రావాలి అవుట్పుట్, 2 టైమ్స్ రావాలి. మీరు అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. వెల్కమ్ టు పైథాన్ ప్రోగ్రామ్ అని 2 టైమ్స్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిటర్న్ టైప్స్. రిటర్న్ టైప్స్ లో ఏంటంటే ఫంక్షన్ అనేది రిటర్న్ టైప్ పక్కా ఇస్తుంది. ఏమిస్తుంది రిటర్న్ టైప్ మీకు ఇందాక చెప్పాను నేను. ఇప్పుడు మనం సమ్ ప్రోగ్రామ్ రాస్తే అది సమ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఏది, అవుట్పుట్ కింద. ఒకవేళ మనం ఒక మల్టిప్లికేషన్ కి ఒక ఫంక్షన్ రాసాం. సో అప్పుడు మనకి ఏం రిటర్న్ చేయాలి, మల్టిప్లికేషన్ వాల్యూ రాయాలి. సో మనకి ఎవ్రీ టైం రిజల్ట్ అనేది మనకి రిటర్న్ చేసుకుంటాం అనమాట. సో దీంట్లో రిటర్న్స్ లో 2 టైప్స్ ఉంటాయి. 2 టైప్స్ ఏంటంటే రిటర్న్ సంథింగ్ ఆర్ రిటర్న్ నథింగ్. రిటర్న్ సంథింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు దాకా మీకు చెప్పా కదా, సమ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది, మల్టిప్లికేషన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది, రిజల్ట్ ని రిటర్న్ చేస్తుంది. అండ్ రిటర్న్ నథింగ్ లో ఏంటంటే ఇక్కడ ఏం రిటర్న్ చేయదు అనమాట. మన ఫంక్షన్ డైరెక్ట్ మన ఫంక్షన్ లోనే ప్రింట్ స్టేట్మెంట్ రాసేస్తాం. సో మనం రిటర్న్ చేసినప్పుడు ఏంటంటే మనం ఫంక్షన్ కాల్ చేసినప్పుడు దాన్ని ప్రింట్ చేయాలి. బట్ ఎక్కడ ఏంటి, మనం ప్రింట్ చేసేస్తాం. అవుట్పుట్ అనేది ఫంక్షన్ లోనే ప్రింట్ చేసేస్తాం. సో మనకు అక్కడ పెద్ద నీడ్ ఏమి ఉండదు. ఇదే రిటర్న్ నథింగ్ అండ్ రిటర్న్ సంథింగ్.
మీకు దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను అనమాట. మీరు ఈ ఎగ్జాంపుల్ చూసి మీరు ప్రాక్టీస్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రోగ్రామ్ చెక్ చేసుకోవచ్చు. డెఫ్ గ్రీట్ ఆఫ్ అని కాల్ చేశానండి నేను. డెఫ్ గ్రీట్ ఆఫ్ అని కాల్ చేసి నేను ఇక్కడ రిటర్న్ నథింగ్ అంటే జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ రాశాను. నేను అక్కడ ఏం రిటర్న్ చేయాల. సెకండ్ ఫంక్షన్లో ఏంటి, యాడ్ నెంబర్స్లో ఏంటి, నేను ఒక వాల్యూని రిటర్న్ చేశాను. ఏంటది, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ని రిటర్న్ చేశాను. మీరు అక్కడ బాగా అబ్జర్వ్ చేయొచ్చు, రిటర్న్ నథింగ్ దగ్గర ప్రింట్ చేశాను నేను. సో నేను దాన్ని కాల్ చేసినప్పుడు నేను ప్రింట్ చేయవలసిన, బట్ రిటర్న్ ఎనీథింగ్లో నేను ఏం చేశాను, నేను ప్రింట్ స్టేట్మెంట్ రాయాల. సో ఐ హ్యావ్ టు ప్రింట్ ద రిటర్న్డ్ వాల్యూ. సో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు, రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఆ రిటర్న్ సంథింగ్ వాల్యూని నేను దాంట్లో స్టోర్ చేసుకొని దాన్ని ప్రింట్ చేశాను. బట్ రిటర్న్ నథింగ్లో ఏంటి, జస్ట్ నేను కాల్ చేసి వదిలేసా. మీరు అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు, బట్ రెండింటికి అవుట్పుట్స్ వస్తాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక చోట ప్రింట్ స్టేట్మెంట్ రాశాను, ఇంకో చోట ఏంటి కాల్ చేసినప్పుడు రాసా, వెల్కమ్ టు పైథాన్ ప్రోగ్రామ్ ద సమ్ ఇస్ 30. అవుట్పుట్ ఎలా వచ్చిందండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పొజిషనల్ అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ అసలు పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ లో ఏంటంటే మనం ఫంక్షన్స్ లో పారామీటర్స్ పాస్ చేస్తాం కదా. ఇప్పుడు నాకు ఏబిసి అనే వాల్యూస్ కావాలి. సో అట్లాంటి వాల్యూస్ ని మనం పాస్ చేసినప్పుడు ఏంటంటే ఆర్డర్ అనేది మ్యాండేటరీ. మనం పాస్ చేసిన పారామీటర్స్ అనేవి మనం కాల్ చేసినప్పుడు కూడా సేమ్ ఆర్డర్ లో ఉండాలి. దీన్నే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు అనమాట. సో దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, మనం దీన్ని చూసి ట్రై చేద్దాం. అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ లో ఆర్డర్ డస్ నాట్ మ్యాటర్. మనం ఏ ఆర్డర్ లో ఇచ్చినా సరే అది అవుట్పుట్ అనేది మనకి సేమ్, అది పారామీటర్స్ అనేవి మనం ఆల్రెడీ డిఫైన్ చేసిన ఫార్మాట్ లోనే తీసుకుంటుంది. సో మనం ఏ ఆర్డర్ లో ఇచ్చినా సరే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో దాన్ని కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు అనమాట. సో దీనికి మీరు ఒక ఎగ్జాంపుల్ చూడండి, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్లో ఏంటి, ఆర్డర్ ఈజ్ మ్యాండేటరీ. సో నేను అక్కడ ఏ ఆర్డర్లో అయితే పారామీటర్స్ పాస్ చేశానో నేను ఆ ఆర్డర్లోనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు కూడా పారామీటర్స్ని ఇచ్చాను అనమాట. ఎలాగా, నేము, రోల్ నెంబరు, కోర్సు. ఆ ఆర్డర్ మిస్ అయిందంటే కనుక మనకి అవుట్పుట్స్ అనేవి చేంజ్ అయిపోతాయి అనమాట. నేమ్ ప్లేస్లో 21 తీసుకోవచ్చు, అలాగా దాని ఇష్టం, అది దానికి నచ్చిన ఆర్డర్లో తీసుకుంటుంది. సో మనం ఇక్కడ ఏంటి, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్లో ఆర్డర్ అనేది మ్యాండేటరీ. ఆర్డర్లో ఇచ్చాను కాబట్టి నాకు అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా డిస్ప్లే అయింది. నేమ్ బ్యాచ్ 5, ఏజ్ 21, కోర్సు పైథాన్ అని. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్లో ఎలా అవుతుంది అన్నాను, ఆర్డర్ డస్ నాట్ మ్యాండేటరీ. సో మనం ఇక్కడ ఏం చేసుకోవచ్చు, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్లో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు, కోడ్ స్టూడెంట్ ఇన్ఫో లోపల నేము, ఏజ్, కోర్సు సేమ్ పైన ఇచ్చిన కోడే రాశాను అనమాట. బట్ నేను ఇక్కడ ఏంటి, కీ వాల్యూ పేర్స్ కింద అసైన్ చేశాను. అంటే ఏంటి, ప్రతిదానికి ఇప్పుడు కోర్స్ అనే చోటేమో నేను కోర్స్ వాల్యూ ఇచ్చాను, ఏజ్ అనే చోటేమో ఏజ్ అని అసైన్ చేశాను. దేనికి దానికి అసైన్ చేయడం వల్ల ఇక్కడ ఆర్డర్ డస్ నాట్ మ్యాండేటరీ. మనం ఏ ఆర్డర్లో ఇచ్చినా సరే మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దాన్ని ఏమంటాం మనం, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం అనమాట. సో మీరు దీని అవుట్పుట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నేను రన్ చేసి చూపిస్తాను. నేను ఆర్డర్లో ఇవ్వాల, బట్ అయినా సరే నాకు అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా డిస్ప్లే అయింది. నేమ్ అనే చోట నేమ్ వాల్యూ వచ్చింది, ఏజ్ అనే చోట ఏజ్ వాల్యూ వచ్చింది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే మనం ఫంక్షన్ పారామీటర్ లోనే వేరియబుల్స్ కి కొన్ని డిఫాల్ట్ వాల్యూస్ అసైన్ చేసేస్తాం. ఎలాగంటే ఇప్పుడు నాకు డెఫ్ గ్రీట్ ఫంక్షన్ నేమ్ ఆఫ్ పారామీటర్స్ లో ఎవరు గ్రీట్ చేయాలి, ఒకవేళ మనం ఏ యూజర్ నేమ్ ఇవ్వాలి ఆ పారామీటర్స్ లో, అప్పుడు నేను ఏం చేస్తానంటే అక్కడ పారామీటర్స్ లోనే నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ శామ్ అని ఇస్తాను. నేమ్ ఈజ్ ఈక్వల్ టు కొటేషన్స్ ఆఫ్ శామ్. అండ్ నేను ఇక్కడ ఏం ఏం ప్రింట్ చేస్తాను, నేను ప్రింట్ ఆఫ్ నేమ్. అండ్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు నేను ఒకసారి ఏం చేస్తానంటే పర్సన్ నేమ్ తో ఒకసారి కాల్ చేస్తాను. నేను పర్సన్ నేమ్ ఏమి ఇవ్వకుండా కూడా ఒకసారి ఫంక్షన్ కాల్ చేస్తాను. నాకు అక్కడ 2 సార్లు అవుట్పుట్ వస్తుంది. ఒకసారి అవుట్పుట్ ఏమో నేను నేమ్ ఏ వాల్యూ ఇచ్చాను అది వస్తుంది, ఇంకోసారి అవుట్పుట్ ఏమొస్తుంది, నేను ఏమీ ఇవ్వలేదు. సో పైన నేను ఆల్రెడీ డిఫాల్ట్ గా ఒక వాల్యూ అసైన్ చేశాను పారామీటర్ లో, ఏంటది శామ్. సో శామ్ అని నాకు రిటర్న్ చేస్తుంది. సో అది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటారు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ దేనికి వాడతాం అంటే, మనం ఇప్పుడు మనకి ఒక ఫంక్షన్ లో మనం ఎన్ని పారామీటర్స్ తీసుకోవాలంటామో మనకి తెలుసు ఇప్పుడు దాకా.
ఒకవేళ మనకి తెలీదు, మనం ఎన్నో పారామీటర్స్ తీసుకుంటాం, మనం వాటిని కౌంట్ చేయలేం అండ్ ఎస్టిమేట్ చేయలేం. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ వాడతాం అనమాట. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, స్టార్ ఆర్గ్స్ అండ్ స్టార్ కేడబ్ల్యూ ఆర్గ్స్. స్టార్ ఆర్గ్స్ లో ఏం చేస్తామంటే మనం అన్లిమిటెడ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటాం మనం పారామీటర్స్ లో. లైక్ నేను ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉందండి, డెఫ్ టోటల్ ఆఫ్ స్టార్ నమ్స్ అంటాను నేను. స్టార్ నమ్స్ అంటే అది ఎలా తీసుకుంటుంది అంటే మీరు ఎన్ని పారామీటర్స్ పాస్ చేసినా సరే అది తీసుకుంటుంది ఆ ఫంక్షన్ కి. సో అది లాస్ట్ లో నాకు సంథింగ్ ఒక రిటర్న్ వాల్యూ సమ్, ఆ వచ్చిన ప్రతి వాల్యూ యొక్క సమ్ కావాలి కాబట్టి నేను సమ్ కి ఏం చేసుకుంటాను, నేను సమ్ ఆఫ్ నమ్స్ అంటాను. సో అది నాకు అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది, నేను ఎన్ని పారామీటర్స్ పాస్ చేసానో అన్నిటి అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది సమ్ చేసి. అదేంటి స్టార్ ఆర్గ్స్. స్టార్ కేడబ్ల్యూ ఆర్గ్స్ అంటే ఏంటంటే ఇది మనకి ఎలా తీసుకుంటుంది, స్టార్ కేడబ్ల్యూ ఆర్గ్స్ అనేది ఒక డిక్షనరీ కింద తీసుకుంటుంది అనమాట. డిక్షనరీ కింద ఎలాగంటే లెట్ అస్ ఎగ్జాంపుల్, నాకు డెఫ్ స్టూడెంట్ ఆఫ్, ఇక్కడ నేను ఏంటి డబల్ స్టార్ ఏం తీసుకుంటాను, డీటెయిల్స్ అని తీసుకుంటా. డీటెయిల్స్ అని తీసుకున్నాక నేను దాన్ని ప్రింట్ చేస్తాను ఆ డీటెయిల్స్ అనేదాన్ని. నేను ఇక్కడ అవుట్పుట్ లో అదే నేను నా ఫంక్షన్ కాల్ చేసినప్పుడు నేను ఏం చేస్తానంటే పారామీటర్స్ లో నాకు నచ్చినన్ని పారామీటర్స్ పాస్ చేస్తాను విత్ ఏంటి కీ వాల్యూ పేర్స్. ఎలాగా మనం డిక్షనరీ ఫార్మాట్ లో ఇస్తాం కదా కీ వాల్యూ పేర్స్. సో అలాగనమాట, ఒక కీ దాని వాల్యూ అండ్ ఒక కీ దాని వాల్యూ. ఎలాగంటే నేమ్ ఈజ్ ఈక్వల్ టు సత్య కామా, రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 21 కామా, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 21. అలాగా నేను కీ వాల్యూ పేర్స్ ఎన్నన్నా పాస్ చేస్తాను. సో మనం ఎన్ని కీ వాల్యూ పేర్స్ అన్నా పాస్ చేయొచ్చు. ఏ టైంలో ఏది వాడినప్పుడు, డబల్ స్టార్ కేడబ్ల్యూ ఆర్గ్స్. మనం ఎన్ని వాల్యూస్ అన్నా పాస్ చేయొచ్చు ఎప్పుడు మనం మనం స్టార్ ఆర్గ్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఇది ఈ రెండింటి యొక్క డిఫరెన్స్. స్టార్ ఆర్గ్స్ అంటే ఏమని చెప్పాను మీకు, నాకు ఎన్ని పారామీటర్స్ తీసుకోవాలో తెలియదు, నాకు క్లారిటీ లేదు అన్నప్పుడు నేను స్టార్ ఆర్గ్స్ అనేది వాడతాను అనమాట. నాకు నచ్చిన మల్టిపుల్ పారామీటర్స్ నేను పాస్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఎన్ని పాస్ చేస్తున్నాను, నెంబర్స్ స్టార్ నెంబర్స్ అని ఇస్తాను. అది అన్ని చేయాలి. టోటల్ ఈజ్ 0 ఫర్ ఆర్గ్స్ రాసి టోటల్లో నా ప్రతి వాల్యూని సమ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అక్కడ నాకు నచ్చిన పారామీటర్స్ పాస్ చేస్తాను. ఒక దాంట్లో 20, ఇంకో దాంట్లో 15, 25, 30. నాకు ఎన్ని కాల్ చేసినా సరే నాకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవ్వాలి. అవుట్పుట్ చెక్ చేసుకోండి ఒకసారి. సమ్ ఆఫ్ నంబర్స్, ఫస్ట్ కాల్ చేసిన దాని ఎంత సమ్ వాల్యూ 30, సెకండ్ దానిది 80. ఇది స్టార్ ఆర్గ్స్ అండి. డబల్ స్టార్ కేడబ్ల్యూ ఆర్గ్స్. డబల్ స్టార్ కేడబ్ల్యూ ఆర్గ్స్ అంటే ఏంటి, ఇందాకడ నేను జస్ట్ వాల్యూస్ మాత్రమే పాస్ చేసా పారామీటర్స్లో, ఎన్నైనా పాస్ చేసా. ఈసారి నేను కీ వాల్యూ పెయిర్స్ని నేను పాస్ చేయాలనుకుంటున్నా పారామీటర్స్లో. అలాంటి టైంలో నేను డబల్ స్టార్ కేడబ్ల్యూ ఆర్గ్స్ వాడతాను. మీరు కోడ్ చెక్ చేసుకోవచ్చు, డెఫ్ స్టూడెంట్ ఇన్ఫో ఆఫ్ డబల్ స్టార్ కేడబ్ల్యూ ఆర్గ్స్. నేను వాటిని కీ వాల్యూ పెయిర్స్ అన్నాను కదా, సో వాటిని నేను సపరేట్గా ప్రింట్ చేసుకున్నాను. నేను పారామీటర్స్లో ఏమని ఇచ్చా, నేమ్ అనే కీ యొక్క వాల్యూ బ్యాచ్ 5, ఏజ్ అనే కీ యొక్క వాల్యూ 21, కోర్స్ అనే కీ యొక్క వాల్యూ పైథాన్ ప్రోగ్రామింగ్. ఇవన్నీ ఒక డిక్షనరీ ఫార్మాట్లో స్టోర్ అవుతాయి అన్నమాట. సో నేను వాటిని ప్రింట్ చేసినప్పుడు కూడా అవి డిక్షనరీ ఫార్మాట్లోనే ఉంటాయి. సో నేను కీని వాల్యూని సపరేట్గా ప్రింట్ చేశాను. సో మీరు దాన్ని బట్టి అవుట్పుట్ని చెక్ చేసుకోవచ్చు. నేము బ్యాచ్ 5, ఏజ్ 21, కోర్స్ పైథాన్ ప్రోగ్రామింగ్. సో ఇది డబుల్ స్టార్ కేడబ్ల్యూ ఆర్గ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డాక్ స్ట్రింగ్స్. డాక్ స్ట్రింగ్స్ అంటే ఏంటంటే అసలు పర్పస్ ఆఫ్ ఏ ఫంక్షన్. డాక్ స్ట్రింగ్ యూజ్ చేస్తే మనకి ఏంటంటే మనం రాసిన ఫంక్షన్ అనేది ఒకటి ఉంది కదా, దాని యొక్క పర్పస్ ఏంటో మనం తెలుసుకుంటాం అనమాట. లెట్ అస్ ఎగ్జాంపుల్ హెల్ప్ ఆఫ్ యాంపర్సెంట్ అండ్ మనం ఇంకోటి ఏం తెలుసుకోబోతున్నాం, డాక్ అనే ఈ రెండింటి యొక్క యూసేజ్ ఏంటో తెలుసుకుంటాం. మీకు దీన్ని నార్మల్ గా చెప్తే అర్థమవుతుంది అనమాట. నేను మీకు ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. డాక్ స్ట్రింగ్ వల్ల యూజ్ ఏంటండి, డాక్ స్ట్రింగ్లోని 2 మెథడ్స్ ఉంటాయి. ఏమేంటాయి, డబల్ అండర్ స్కోర్ డాక్ అండ్ హెల్ప్ ఆఫ్. ఈ రెండింటి వల్ల మనకి యూసేజ్ ఏంటి, మన ఫంక్షన్ యొక్క
ఫంక్షనాలిటీ ఏంటో మనకు తెలుస్తుంది. అంటే ఫంక్షనాలిటీ ఏంటంటే దాని వర్క్. ఆ ఫంక్షన్ మనం అసలు ఎందుకు రాసాం, దాని డెఫినేషన్ ఏంటో మనకు తెలుసుకోవడానికి యూజ్ చేసేదే డాక్ స్ట్రింగ్ అనమాట. దీంట్లో ఆ 2 మెథడ్స్ వాడితే మనకు ఫంక్షన్ అనేది ఏంటో తెలుస్తుంది. మనం ఫంక్షన్స్ రాసేటప్పుడు ఫంక్షన్ లోపల కమెంట్స్లో మనం దాని ఫంక్షనాలిటీ ఏంటో రాసుకోవాలన్నమాట. అప్పుడు మనకి _డాక్ అని అప్లై చేస్తే ఆ కమెంట్స్లో ఉన్న ఫంక్షనాలిటీ ఏంటో మనకి డిస్ప్లే అవుతుంది. హెల్ప్ ఆఫ్ అంటే ఏంటి, మన ఫంక్షన్ యొక్క ఫంక్షనాలిటీ చూపిస్తుంది. మీరు అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. 1 సెకండ్ ఒకసారి. ట్రిపుల్ కోట్స్ పైన ఎక్కడో మర్చిపోయాను అనుకుంటా కొటేషన్స్ తీయడం. ఎక్కడ తీయలేదు మన కొటేషన్స్, అందుకని ఎర్రర్ వస్తుంది. ఈసారి అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా డిస్ప్లే అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. పైన డాక్ స్ట్రింగ్లో మనకి ఏమని డిస్ప్లే అయింది, మనం కమెంట్స్లో ఏదైతే మెన్షన్ చేసామో అదే డిస్ప్లే అయింది. ఏంటి, మన ఫంక్షన్ యొక్క ఫంక్షనాలిటీ. హెల్ప్ ఆన్ నుంచి ఏమని ప్రింట్ అయింది, హెల్ప్ యొక్క అవుట్పుట్ ప్రింట్ అయింది అనమాట. సో అది దాని వే ఆఫ్ లాంగ్వేజ్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటి, మన కోడ్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి అనేది అనమాట. సో ఇది డాక్ స్ట్రింగ్ యొక్క అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్కోప్ ఆఫ్ వేరియబుల్స్. స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ అనేది చాలా మ్యాండేటరీ. ఎందుకంటే మనకి అది తెలియకపోతే మన ప్రోగ్రామ్స్ అనేవి అంత డీటెయిల్గా రాయలేము ఫంక్షన్స్లో. మీకు దీన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కట్ ఏంటంటే ఎల్ఈజిబి రూల్. ఎల్ఈజిబి రూల్. ఇక్కడ ఎల్ అంటే ఏంటి, లోకల్. జి అంటే గ్లోబల్. ఈ అంటే ఎన్క్లోజింగ్. బి అంటే బిల్ట్-ఇన్. సో మీకు వీటన్నిటికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ చెప్తాను నేను. ఆ ప్రోగ్రామ్ని బట్టి మీకు చాలా డీటెయిల్గా అర్థమవుతుంది. ఎందుకంటే లోకల్ అంటే ఏంటి, విత్ ఇన్ ద బ్లాక్. గ్లోబల్ అంటే ఏంటి, ఎంటైర్ ద బ్లాక్, మనం ఎక్కడైనా వాడుకోవచ్చు. అండ్ ఎన్క్లోజింగ్ అంటే ఏంటి, ఏ ఏ ఏ బ్లాక్ లో వర్క్ అవుతుందో. సో నేను మీకు ప్రతిదానికి నేమ్స్ తో పాటు ప్రింట్ స్టేట్మెంట్స్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్క్లోజింగ్ వేరియబుల్ ని ఎన్క్లోజింగ్ ఫంక్షన్ ఎన్క్లోజింగ్ వేరియబుల్ ని ఎన్క్లోజింగ్ అని ప్రింట్ చేస్తాను, లోకల్ వేరియబుల్ లోకల్ అని ప్రింట్ చేస్తాను. దాన్ని బట్టి మీకు అవుట్పుట్ ని బట్టి చాలా ఈజీగా అర్థమవుతుంది ఏది లోకల్, ఏది గ్లోబల్, ఏది ఎన్క్లోజింగ్. సో దానివల్ల మనకి ఏంటంటే ఏ వేరియబుల్ ఏ టైంలో వాడాలి, ఏది ఎక్కడ ఓవర్ రైడ్ అవుతుందో ఇవన్నీ మనకు బాగా తెలుస్తాయి అన్నమాట. స్కోప్ ఆఫ్ వేరియబుల్స్. స్కోప్ ఆఫ్ వేరియబుల్స్లో నేను మీకు ఇందాకటే చెప్పాను కదా, దేనికి దానికి వేరియబుల్ నేమ్స్ యూజ్ చేసి నేను కాల్ చేస్తాను అనమాట. మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎక్స్ అనే దాని వాల్యూ నేను ఏ ఫంక్షన్ లోపల రాయలేదండి, డైరెక్ట్ బయటే రాశాను. దాని వాల్యూ ఏంటి, గ్లోబల్ ఎక్స్. సో నేను బయట దాన్ని ఎక్కడ కాల్ చేసినా దాని వాల్యూ అనేది గ్లోబల్ ఎక్స్. బట్ ఇన్సైడ్ ద ఫంక్షన్ అవుటర్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసి దాని లోపల నేను అదే ఎక్స్ వాల్యూని ఎన్క్లోజింగ్ ఎక్స్ అని రాశాను. సో ఆ అవుటర్ ఫంక్షన్ అనే పార్ట్ లోపల అంతా అది దాని వాల్యూ అనేది ఎప్పుడైనా సరే ఎన్క్లోజింగ్ ఎక్సే. బట్ ఆ కోడ్ బయటకు వస్తే దాని వాల్యూ ఏంటి, గ్లోబల్ ఎక్స్. అండ్ అలాగే దాన్ని ఎన్క్లోజింగ్ స్కోప్ అంటాం. నేను ఆ ఫంక్షన్ లోపల మళ్ళీ ఇంకో ఫంక్షన్ రాసా, ఇన్నర్ ఫంక్షన్. ఆ ఇన్నర్ ఫంక్షన్లో ఈసారి ఎక్స్ వాల్యూని ఏమని అప్డేట్ చేసా, లోకల్ ఎక్స్ అని అప్డేట్ చేశా. సో ఇన్నర్ ఫంక్షన్ బ్లాక్ వరకు ఎక్స్ వాల్యూ ఏంటి, లోకల్ ఎక్స్. అవుటర్ ఫంక్షన్ బ్లాక్ వరకు ఎక్స్ వాల్యూ ఏంటి, ఎన్క్లోజింగ్ ఎక్స్. అదే ఎంటైర్ కోడ్ ఈ ఫంక్షన్ బ్లాక్స్ దాటేసి ఎంటైర్ కోడ్ ఏమని వస్తుంది, గ్లోబల్ ఎక్స్ అని వస్తుంది. సో నేను ఆర్డర్లోనే ప్రింట్ చేశా. సో మీరు దాన్ని బట్టి ఒకసారి అవుట్పుట్ కూడా చెక్ చేసుకోండి. నేను మీకు రన్ చేసి చూపిస్తాను. ఇన్సైడ్ ఇన్నర్ ఫంక్షన్ దాని వాల్యూ ఏమని చెప్పాను, లోకల్ ఎక్స్. అవుటర్ ఫంక్షన్లో దాని వాల్యూ ఏమని చెప్పాను, ఎన్క్లోజింగ్ ఎక్స్. అవుట్ సైడ్ ఆల్ ఫంక్షన్స్లో దాని వాల్యూ ఏమని చెప్పాను, గ్లోబల్ ఎక్స్. సో అలాగే ఆర్డర్లో ప్రింట్ అయింది. అదే ఎల్ఈజిబి కోడ్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రికర్సివ్ ఫంక్షన్స్. రికర్సివ్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే ద ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ కాల్డ్ అ రికర్సివ్ ఫంక్షన్. మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు నాకు ఒక ఫంక్షన్ ఉంది, అది ఒక వాల్యూ రిటర్న్ చేసింది. నాకు ఆ వాల్యూ సాటిస్ఫై అవ్వాల. అంటిల్ నేను సాటిస్ఫై అయ్యేంత వరకు నాకు ఆ ఫంక్షన్ మళ్ళీ 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 కాల్ చేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ అ రికర్సివ్ ఫంక్షన్.
మీకు మనం దీన్ని చాలా టైమ్స్ లో యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్, ఫెబినోకి సిరీస్, ఇలాగా సంథింగ్ చాలా ఉంటాయి అన్నమాట ఎగ్జాంపుల్స్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అసలు రికర్సివ్ ఫంక్షన్ ఏం జరుగుతుంది, అసలు ఎలా రన్ అవుతుంది అనేది అన్నమాట. రికర్సివ్ ఫంక్షన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రికర్షన్ అంటే ఏంటి? లెటర్స్ ఎగ్జాంపుల్ నేను ఒక వాల్యూ 5 అనేది తీసుకుంటున్నానండి. నేను నా n వాల్యూ వచ్చేసి ఏంటి 5. నాకు దాంట్లో అవుట్పుట్ ఏమని ప్రింట్ అవ్వాలంటే మీకు ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు 5 కదా, 5 ఈక్వల్ టు దాని వాల్యూ ఏంటంటే 5 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో నాకు రికర్షన్ ఆఫ్ 5 అంటే నాకు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అంటే నాకు ఏమని రావాలండి? 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 వాల్యూ రావాలన్నమాట. సో నేను ఇక్కడ రాసిన ప్రోగ్రామ్ బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నా వాల్యూ n వాల్యూ ఎంత అన్నానో నేను 5 అని చెప్పాను. సో 5 వాల్యూ అనేది ఫస్ట్ అది ఏమని చెక్ చేస్తుంది? ఫంక్షన్ పాస్ చేసింది. ఇఫ్ n 5 వాల్యూ 0నా 1నా చెక్ చేసింది కాదు కదా. సో నెక్స్ట్ ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళింది. ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళిన తర్వాత అది ఏమని చేసింది? n ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n మైనస్ 1 అంటే 5 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n మైనస్ 1 అంటే ఎంత? 4 కదా. 5 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 అండ్ అగైన్ ఫ్యాక్టోరియల్ 4 అంటే ఈసారి n వాల్యూ 4 కింద పాస్ చేసింది. 4 పాస్ చేసినప్పుడు అగైన్ మళ్ళీ చెక్ చేస్తుంది. 0నా 1 అని చెక్ చేస్తుంది. 0 1 కాదంటే ఏమని చెక్ చేయాలి? 5 ఇంటూ 4 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n మైనస్ 1. ఈసారి n మైనస్ 1 అంటే ఎంత? 3. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అని కాల్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ నెక్స్ట్ మళ్ళీ చెక్ చేస్తుంది. ఈసారి 3 0 కాదు 1 కాదు అండ్ అగైన్ ప్రీవియస్ వాల్యూస్ ఇంటూ n మైనస్ 1. ఈసారి 2ని కూడా మళ్ళీ అగైన్ చెక్ చేసుకుంటూ వెళ్తుంది. 0నా 1 కాదో చెక్ చేస్తుంది. 0 1 కాదు కాబట్టి మళ్ళీ ప్రీవియస్ వాల్యూస్ ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n మైనస్ 1. ఈసారి 1 కాబట్టి మళ్ళీ అగైన్ చెక్ చేస్తుంది. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1. ఈసారి n వాల్యూ 1 అయింది. సో ఏమైనా రిటర్న్ అవ్వాలి? 1 అవ్వాలి. సో వాటన్నిటి మల్టిప్లికేషన్ వాల్యూ అంతా అదే ఫ్యాక్టోరియల్ వాల్యూ. మీరు అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ 120. మీరు వాటన్నిటిని మల్టిప్లికేషన్ చేస్తే మీకు ఆన్సర్ అదే వస్తుందండి. ఇది రికర్సివ్ ఫంక్షన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫంక్షన్ యానోటేషన్స్. ఫంక్షన్ యానోటేషన్స్ అంటే ఏంటంటే ఇట్ గివ్స్ హింట్ టు ద యూజర్. ఏం హింట్ ఇస్తుంది? ఏ డేటా టైప్స్ అనేవి మీరు ఇవ్వాలి, ఎలాగా ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏ టైప్ పారామీటర్స్ పాస్ చేస్తాం కదా, మనం ఆ పారామీటర్స్ పాస్ చేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ డేటా టైప్స్ అనే మనం ఇవ్వాలో ఇది మనకి హింట్ ఇస్తుంది అనమాట. నార్మల్గా ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ రాశానండి. దాంట్లో నేను యాక్చువల్గా ఏ అనే ఒక పారామీటర్ ఇచ్చా, బి అనే ఒక పారామీటర్ ఇచ్చా. నేను లోపల పర్ఫామ్ చేసిన టాస్క్ ఏంటంటే ఒక సమ్ అనే టాస్క్ నేను పర్ఫామ్ చేశాను. ఆ సమ్ అనే టాస్క్ లో నాకు అక్కడ ఏం జరుగుతుంది? 2 ఇంటీజర్స్ మధ్యలో సమ్ జరుగుతుంది. బట్ నేను ఇక్కడ పాస్ చేసే నాకు తెలియదు కదా, అక్కడ దాని ముందు డేటా టైప్ ఏం మెన్షన్ చేయలేదు. సో నేను ఏం చేస్తాను అక్కడ? నేను ఏదో ఒక వేరియబుల్స్ ఇచ్చేస్తాను. ఎగ్జాంపుల్ నేను ఒక స్ట్రింగ్ ఒక ఇంటీజర్ కూడా ఇచ్చేస్తాను. అది దానికి పర్ఫామ్ చేసేస్తుంది. బట్ నాకు కావాల్సింది ఏంటి? ఇంటీజర్ కి మాత్రమే. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తాం? ఫంక్షన్ యానోటేషన్స్ యూజ్ చేస్తాం. ఎలాగంటే డెఫ్ ఫంక్షన్ నేమ్ ఆఫ్ డేటా టైప్ కాలర్ నాకు వేరియబుల్ నేమ్. సో ఈ ఫార్మాట్ లో అంటే మనకి ఏమవుతుందంటే మనకి ఏ డేటా టైప్ అనేది ఇవ్వాలో యూజర్ కి ఒక హింట్ ఇస్తుంది అనమాట ఫంక్షన్ అనేది. సో అప్పుడు అతను ఏ పారామీటర్స్ అనేవి పాస్ చేయాలో తనకి బాగా తెలుస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్. పైథాన్ ట్రీట్స్ ఫంక్షన్స్ లైక్ ఏ వేరియబుల్స్. ఎలాగంటే మీకు దీన్ని ఎలా చెప్పాలంటే, మీరు ఫంక్షన్ ని రిటర్న్ చేస్తున్నారు కదా, ఈ ఫంక్షన్ వాల్యూని మనం దేంట్లో స్టోర్ చేసుకోవచ్చు? ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకోవచ్చు అండి. లెట్ ఎగ్జాంపుల్ నాకు సమ్ అనే ఒక ఫంక్షన్ ఉంది కదా, నేను ఈ సమ్ అనే ఫంక్షన్ ని నేను ఏ అనే ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నానండి. సో నేను ఇప్పుడు ఏ ఆఫ్ 10, 20 అన్నా. సో నాకు అప్పుడు కూడా సమ్ వాల్యూ వస్తుంది. సో దాన్నే ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అంటారనమాట. సో మనం ఫంక్షన్స్ అనే దాన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. దేంట్లో? వేరియబుల్స్ లో స్టోర్ చేసుకోవచ్చు. పాస్ ఫంక్షన్ యాజ్ ఆర్గ్యుమెంట్స్ ఫంక్షన్స్ మనం పారామీటర్స్ లో కూడా పాస్ చేయొచ్చు అనమాట. అండ్
రిటర్న్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ అనదర్ ఫంక్షన్. నేను ఒక 2 ఫంక్షన్స్ రాసాను. 2 ఫంక్షన్స్ రాసినప్పుడు ఇంకో ఫంక్షన్ నాకు ఫస్ట్ ఫంక్షన్ రిటర్న్ చేయాలన్నమాట. ఎలాగా, ఇప్పుడు నాకు ఒక ఫంక్షన్ అనేది వర్క్ అయిందండి. ఆ ఫంక్షన్ వర్క్ అయిన తర్వాత ఎమ్మటనే అదే నెక్స్ట్ ఫంక్షన్ కాల్ చేయాలి. ఇప్పుడు లెట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఇచ్చిన నెంబర్ ఈవెన్ అవ్వాలి. ఈవెన్ అయిన వెంటనే ఏం చేయాలి, అది ఈవెన్ అయిన తర్వాత నాకు సంథింగ్ అది 10 కాదో చెక్ చేయాలి. ఆ 10 కాదో చెక్ చేయడానికి నేను ఇంకో ఫంక్షన్ లో రాసాను. సో ఇప్పుడు ఈవెన్ అయిన వెంటనే అది 10 కాదో 10 ఆర్ నాట్ అనే ఫంక్షన్ కాల్ చేస్తుంది. సో దాన్నే ఫంక్షన్ రిటర్న్స్ అనదర్ ఫంక్షన్. సో వీటినే ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అంటారు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పాసింగ్ ఫంక్షన్స్ యాజ్ ఆర్గ్యుమెంట్స్. మీకు ఇప్పుడే చెప్పా కదా, ఫంక్షన్స్ మనం పారామీటర్స్ లో కూడా పాస్ చేయొచ్చని. ఎలాగంటే ఇప్పుడు నాకు ఒక సమ్, మన రెగ్యులర్ ఎగ్జాంపుల్ సమ్ అనేది తీసుకుందాం. మనం సమ్ అని తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, నాకు ఆ సమ్ వాల్యూ అనేది నాకు ఇంకో ఫంక్షన్ లో పారామీటర్ గా పాస్ చేయాలి. ఎలాగంటే ఆ నెక్స్ట్ ఇంకో వాల్యూకి నేను దాన్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఏబి అనే దాని సమ్ అనే ఫంక్షన్ లో ఉంది అనుకోండి, నాకు సి అనే వేరియబుల్ ఆఫ్టర్ దట్ యాడ్ చేయాలి. సో నేను ఆ ఫంక్షన్ సమ్ అనే దాన్ని నేను ఇక్కడ పారామీటర్స్ తో దీన్ని పాస్ చేసి, అండ్ కామా ఇంకొక దాన్ని కూడా, ఇంకో వేరియబుల్ కూడా నేను అసైన్ చేస్తున్నాను, సి అనే దాన్ని. నేను ఇక్కడ ఇంకో సమ్ పర్ఫామ్ చేస్తాను. సో దీన్నే ఫంక్షన్ ని మనం ఆర్గ్యుమెంట్స్ లో పాస్ చేయొచ్చు. పాసింగ్ ఫంక్షన్ యాజ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏమని చెప్పాను మీకు, ఫంక్షన్ని నేను వేరే ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ కింద పాస్ చేస్తాను అనమాట. మీరు అక్కడ కోడ్ చెక్ చేసుకోవచ్చు. డెఫ్ గ్రీట్ నేమ్ ఆఫ్ హెల్ప్ నేమ్ ఒక ఫంక్షన్ రాశానండి. ఆ ఫంక్షన్ని నేను ఇంకో ఫంక్షన్ యొక్క పారామీటర్ కింద పాస్ చేస్తున్నా. కాల్ ఆఫ్ రాసిన అక్కడ ఫంక్షన్ కామా వాల్యూ. ఫంక్షన్ దగ్గర నేను ఒక ఫంక్షన్ పాస్ చేస్తా, వాల్యూ దగ్గర ఆ ఫంక్షన్ యొక్క పారామీటర్ని పాస్ చేస్తాను అనమాట. సో రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ వాల్యూ అని కాల్ చేశానండి. ప్రింట్ రిజల్ట్, ఆ రిజల్ట్ ప్రింట్ చేస్తా. ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏమని కాల్ చేసా, ఫంక్షన్ నేమ్ కామా ఆ ఫంక్షన్కి నేను అసైన్ చేయాలనుకుంటున్నా వాల్యూని అసైన్ చేశాను అనమాట. సో మీరు దీన్ని బట్టి దీని అవుట్పుట్ ఒకసారి చెక్ చేసుకోండి. రన్ చేసి చూపిస్తాను. అవుట్పుట్ వచ్చేసి రిజల్ట్ హలో బ్యాచ్ 5 అంటే ఫంక్షన్ మనం పారామీటర్ కింద పాస్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా కాల్ అయింది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్లోజ్యూర్ అండ్ ఇన్నర్ ఫంక్షన్స్. క్లోజ్యూర్ అండ్ ఇన్నర్ ఫంక్షన్స్ ఏంటంటే, క్లోజ్యూర్ హ్యాపెన్స్ వెన్ ఇన్నర్ ఫంక్షన్ ఉండాలి అండ్ యూజెస్ అవుటర్ ఫంక్షన్ వేరియబుల్. క్లోజ్యూర్ ఫంక్షన్ అనేది అవుటర్ ఫంక్షన్ యొక్క వేరియబుల్ ని తీసుకుంటుందండి. అండ్ అవుటర్ ఫంక్షన్ హ్యాస్ రిటర్న్. మీకు దీని అంతటే ఒక ఈజీ ప్రాసెస్ లో చెప్పాలంటే, నేను ఒక ఫంక్షన్ రాశాను, ఆ ఫంక్షన్ లోపల నేను ఇంకో ఫంక్షన్ రాశాను. సో దీన్ని క్లోజ్యూర్ ఫంక్షన్ అంటారనమాట. ఈ క్లోజ్యూర్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుందంటే, అవుటర్ ఫంక్షన్ ఉంటేనే కదా ఇది క్లోజ్యూర్ అవుతుంది ఫస్ట్ అసలు. అండ్ ఇది ఏం చేస్తుంది, అవుటర్ ఫంక్షన్ లోని కొన్ని వేరియబుల్స్ ఉంటాయి కదా, ఆ అవుటర్ ఫంక్షన్ లో ఉన్న వేరియబుల్స్ ని ఇది యూజ్ చేసుకుంటుంది. దేనికి, ఇది ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి. అండ్ ఇది ఏ వాల్యూ రిటర్న్ చేస్తుంది, ఇది రిటర్న్ చేసే వాల్యూ అవుటర్ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకుంటుంది. సో దీన్నే క్లోజ్యూర్ అండ్ ఇన్నర్ ఫంక్షన్స్ అంటారు అనమాట. అండ్ దీనికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ప్రోగ్రామ్, మీరు దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. క్లోజ్యూర్ అండ్ ఇన్నర్ ఫంక్షన్స్. క్లోజ్యూర్ అండ్ ఇన్నర్ ఫంక్షన్స్ మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అవుటర్ ఫంక్షన్ ఈజ్ మ్యాండేటరీ. ఇన్నర్ ఫంక్షన్ అనేది ఏంటి, అవుటర్ ఫంక్షన్ అనేది ఏంటి, ఇన్నర్ ఫంక్షన్ని పారామీటర్ కింద పాస్ చేయాలన్నమాట, అదే రిటర్న్ చేయాలన్నమాట. సో మీరు నా కోడ్ చెక్ చేయొచ్చు. అవుటర్ ఫంక్షన్లో నేను ఒక మెసేజ్ అనేది పారామీటర్ కింద పాస్ చేశాను. ఇన్నర్ ఫంక్షన్లో ఏంటి, ఆ మెసేజ్కి సమ్ స్ట్రింగ్ యాడ్ చేశాను అనమాట. ఏమని, మెసేజ్ ఫ్రమ్ క్లోజ్యూర్, అదే క్లోజ్యూర్ ఫంక్షన్ నుంచి కదా మనకు వెళ్తుంది. ఏమని వచ్చింది, మెసేజ్ని కాల్ చేసింది. ఇది ఏమని రిటర్న్ చేసింది, రిటర్న్ ఇన్నర్ ఫంక్షన్. ఏది రిటర్న్ చేసింది, అవుటర్ ఫంక్షన్ అనేది రిటర్న్ ఇన్నర్ ఫంక్షనే కాల్ చేసింది అనమాట. సో నేను మీకు ఒకసారి కాల్ చేస్తే మీకు అంతగా అర్థమవుదు, అందుకనే నేను 2 అవుట్పుట్స్తో కాల్ చేశాను. క్లోజ్యూర్ 1లో ఏమో హలో ఫ్రమ్ బ్యాచ్ 5, క్లోజ్యూర్ 2లో ఏమో పైథాన్ ఈస్ పవర్ఫుల్ అని కాల్ చేసి నేను అగైన్ ఫంక్షన్స్ కాల్ చేస్తున్నానండి. క్లోజ్యూర్ 1 ఆఫ్ అండ్ క్లోజ్యూర్ 2 ఆఫ్. సో మీరు దీన్ని బట్టి దీని యొక్క అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. మీకు 2 మెసేజెస్ కాల్ అవుతాయి అన్నమాట. ఇన్నర్ ఫంక్షన్ అండ్ అవుటర్ ఫంక్షన్ రెండు కాల్ అవుతాయి. మెసేజ్ ఫ్రమ్ క్లోజ్యూర్ హలో ఫ్రమ్ బ్యాచ్ 5, మెసేజ్ ఫ్రమ్ క్లోజ్యూర్
పైథాన్ ఈస్ పవర్ఫుల్. సో 2 రన్ అయినాయి అనమాట. ఇదే క్లోజర్ ఫంక్షన్ అండ్ అవుటర్ ఫంక్షన్ అండి. సో ఇది ఇవాటి వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక మన ఛానల్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.